అందరికీ నమస్కారాలండి. నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టం. అయితే ఈరోజు మళ్ళా ముద్రగడ పద్మనాభం గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇది చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పడం నిజంగా ప్రజలని అడ్డదారులు పట్టిస్తున్నారు. ఎందుకంటే రాస్తా రోకో చేస్తామని, రైలు రోకో చేస్తామని అంతకుముందు ఏమైనా చెప్పారా? ఆ స్థలంలో జరగద్దని ఎవరికైనా తెలుసా? డయాస్ మీద ఉండి అక్కడికక్కడ అనౌన్స్ చేసి లక్షల మంది ప్రజలుంటే వాళ్ళని రెచ్చగొట్టి నేరుగా అక్కడికి పోయారు. అంటే ఆ స్థలానికి అక్కడికి పోయేది వారికి తప్పితే రెండో వాళ్ళకి తెలియదు. ఆయన మైండ్కే తెలుసు. అక్కడ జరిగిన సంఘటన ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించాలి. ఎందుకు ఈరోజు వేరే పార్టీని మీద వేస్తున్నాడు? ఎవరికి తెలుసు అక్కడికి పోయేది? ఆయన మైండ్కే తెలుసు. డయాస్ మీద ఎవరు అనౌన్స్ చేశారు? వారే అనౌన్స్ చేశారు. కానీ 100కి 100 రూపాయలు అక్కడ జరిగిన సంఘటనకి వారొక్కరే బాధ్యులు. ముందుగా ఎవరికైనా తెలిసిండి అక్కడ ఆ సంఘటన జరుగుంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఎవరికి తెలియదు. ఎవరన్నా 1,00,000 మంది జనాభా ఉన్నప్పుడు, సభ ఉన్నప్పుడు ఎవరన్నా రెచ్చగొడతారండి? ఇలా రాస్తారోకలు చేస్తారా? పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం సభ పెట్టుకోవడానికి. చక్కగా చెప్పనండి, తప్పు లేదు, జరిగిపోయింది. జరిగిన సంఘటనకి తప్పు జరిగిందని చెప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మళ్ళా మచ్చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఎంతసేపటికి జీవో 30 అంటున్నారు. నిన్న సీఎం చాలా క్లియర్గా చెప్పారు, జీవో 30 ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఎవరైతే జీవో 30 కావాలని అంటున్నారో వాళ్ళు రండి ముందుకి. ఈ కులానికి సంబంధించిన వాళ్ళు రండి, కాపు కులానికి సంబంధించిన పెద్దలు. అయితే కండిషన్, ఆ 30 జీవో ఇచ్చిన తర్వాత లీగల్గా ఆగిపోతే బాధ్యత మాది అని వహించాలి, చెప్పాలి అని ఇచ్చినారు. ఎందుకంటే జీవో 30లో ఏముందండి? జీవో 30లో ఏమిచ్చారు? ఆ రోజు 93లో ముద్రగడ పద్మనాభం ఆయన నిరాహార దీక్ష ఇస్తే 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. కేవలం సింపుల్గా అంటే మభ్యపెట్టడానికి, కాపులు మభ్యపెట్టడానికి ఇచ్చారు. ఇది మభ్యపెట్టడమే. దాంట్లో ఎంత పర్సెంటేజ్, 1%, 2%, 3% చెప్పరా? అంతేకాకుండా కేటగిరీ ఏనా, బీనా, సీనా, డీనా లాంటి ఇంకో కేటగిరీ ఏమైనా చేస్తారో చెప్పలా? ఎకనమిక్ క్రైటీరియా చెప్పలా? ఏమి చెప్పకుండా ఒక కాగితం ఇచ్చేసేసి మభ్యపెట్టి మళ్ళా ఇంకోటి ఏంటంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవన్నీ తేలుస్తామన్నారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. 1995లో హైకోర్టు యాక్చువల్గా దీని మీద ఒక ఇది ఇచ్చింది. దాంట్లో చాలా క్లియర్గా ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ సచ్ రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు టేక్ ఏ డెసిషన్ ఇన్ అన్ అబ్జెక్టివ్ మేనర్. Until then, no new backward class can be added. In fact, Mr. S. Venkat Reddy, very, very important, Mr. S. Venkat Reddy, the learned Advocate General, made a statement before the court that the GO will not be given effect to until such a report is submitted by BC Commission. అంటే బీసీ కమిషన్ వచ్చిన దాకా ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఇచ్చాడు. ఈ విషయాన్ని డాష్ మీద చెప్పొచ్చు కదా. ఈ ఇచ్చిన జీవో కమిషన్ వచ్చిన దాకా పనికిరాదు అని ఎందుకు చెప్పలేదు ఆయన? అంటే అవసరమైన మాత్రం రెచ్చగొడుతున్నాడు. ఏదైతే నిజంగా కోర్టు జడ్జిమెంట్లో చెప్పట్లా. పారాగ్రాఫ్ నెంబర్ 41 ఇన్ జీవో 1995. అదేవిధంగా మనం మన యొక్క సుప్రీంకోర్టులో ఒకటి తీసుకుంటే ఇదే విధంగా మనకు సుప్రీంకోర్టులో ఒకటి ఉంది. అది 2015లో వచ్చింది. 2014లో జాట్స్కి సంబంధించి 9 రాష్ట్రాలలో జాట్స్ ఉన్నారు. ఇదే విధంగా 2014లో ఎలక్షన్స్ ముందు యూపీఏ గవర్నమెంట్, దాంట్లో కాంగ్రెస్ ఉంది. ఎలక్షన్ యొక్క రాజకీయ లబ్ధి కోసం, జాట్స్ కోసం 9 రాష్ట్రాల్లో ఉండే జాట్స్ బెనిఫిట్ కోసం అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం అదరాబదరా ఓబీసీలో చేర్చారు. బట్ 2015 ఏప్రిల్న హైకోర్టు కొట్టేసింది. ప్రాపర్ కమిషన్ ద్వారా, ప్రాపర్ సిస్టమ్ ద్వారా రాందే చల్లదని ముఖ్యమంత్రి గారు 95 హైకోర్టు జడ్జిమెంటు, 2015 సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఈ లీగల్ అన్నీ తీసుకొని ప్రాపర్గా అంటే ఈ యొక్క కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి, మేనిఫెస్టో పెట్టాము, ఖచ్చితంగా ఇవ్వాలంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలని కమిషన్ వేశారు. 8 కాదు 9 నెలల్లో పూర్తి చేయాలని ఇచ్చారు ఆర్డర్.
9 నెలలు ఓర్చుకోలేరండి. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది, ఇతర కులాలు ఉన్నాయి, రకరకాల అనాలిసిస్ చేయాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. 9 నెలలు కూడా టైం ఇవ్వకుండా ఈ జీవో 30 లాగా ఇచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయి మా కమిషన్ రిపోర్ట్ వచ్చిందాక ఇంప్లిమెంట్ చేయని మేము చెప్పం. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉండారు, కాపు కులాలని ఎవరైతే ఉండారో వాళ్ళని రిజర్వేషన్ ఇస్తామని. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ఈ యొక్క ఎవరైతే రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే కాపులకు పెట్టారో అది 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న సీఎం ఒకటే చెప్పారు, ముందుకు రండి 30 జీవో మనం ఇచ్చేస్తా, కానీ దానివల్ల వచ్చే లీగల్ ఇంప్లికేషను ఇది ఒకటి క్లియర్ అండి. మాకేమర్థం అవుతుందంటే ఏదో ఒక విధంగా ఆ 30 జీవోని ఇప్పించేసి మా దగ్గర వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో పెండింగ్ పెట్టించి 2019 దాకా నాంచి మేము కాపులకు రిజర్వేషన్ లేకుండా చేసి ఎలక్షన్లో పోయి ఈ ప్రభుత్వం చేయలేదని మా మీద నెపం వేయటానికి ఒక కుట్ర, ఇది ఒక కుట్రతోనే చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో నిష్పక్షపాతంగా సీఎం గారు చాలా క్లియర్గా 9 monthsలో రిపోర్ట్ ఇస్తుంది, ఇచ్చిన తర్వాత చేస్తాం, సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎటువంటి లీగల్ లేకుండా చేయాలంటే మమ్మల్ని అడ్డదారి పట్టించడానికి ఇది చేసేది అటువంటివి జరగవు. చాలా క్లియర్గా చెప్తున్నాం. కాపుల వైపు ఈ ప్రభుత్వం ఉంది, వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని మీద నమ్ముండారు, 100కి 100 పాళ్ళు చేస్తాం. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం గారు కాపులను అడ్డదారి పట్టించొద్దు, నిజాలు చెప్పండి, జీవోలో ఉండే నిజాలు చెప్పండి, ఏం చేస్తే కాపులు నిజంగా రిజర్వేషన్కి వస్తారో చెప్పండి. మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఈ అరాచకాలని చెప్పండి, నిజంగా సిగ్గుచేటండి. మీకు తెలుసు ఎక్కడికి రాష్ట్రాలకు వచ్చేసేది, రైల్లోకి వచ్చేసేది మాకెవరు తెలీదు, అక్కడున్న 1,00,000 మందికి తెలీదు, తెలిసింది మీకు ఒక్కరికే. కానీ మీరు ఒక్కరే ఈ బాధ్యతని ఖచ్చితంగా వహించాలా. రాష్ట్రంలో ఉండే కాపులందరూ చెప్తున్నాను, సీఎం గారు చాలా క్లియర్గా ఉండారు, దీన్ని మనం సాధించుకుంటాం. ఇది సీఎం గారు క్లియర్గా ఉన్నప్పుడు ఎటువంటి ఉద్యమాలు అవసరం లేదని, ఏదైనా ఉంటే వచ్చి సీఎం గారికి చెప్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారని, ఖచ్చితంగా చేస్తారని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా ఒకసారి చెప్పాను.